ఇలాచి కూడా వేసేసి పౌడర్ చేసేసాను. 1/2 కిలో మైదా, 1/4 కిలో ఏమో బియ్యం పిండి క్రిస్పీనెస్ గురించి. సో ఈ మూడింటిని కలిపేసుకోండి ఒక జార్లో. సో ఒక జార్లో నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇందాక చిటికెడు ఉప్పు కూడా నేను చూపించాను మీకు. ఈ 4 ఎగ్స్లో నేను ఏం చేశానంటే షుగర్ అయితే పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ షుగర్ కూడా దీనిలో కొంచెం వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత అది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఎగ్స్ని. సో దీన్నైతే నేను వాటర్ ఒక గ్లాస్ తీసుకొని బాగా కలిపానండి. ఏదైతే నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా ఎగ్స్ని, షుగర్ని, అది కూడా దానిలో వేసేసేయండి పిండిలో. వేసిన తర్వాత మీకు ఏమైనా ఉండలు అనిపిస్తే జార్లో వేసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసేసేయండి. సో ఉండలు అన్నీ లేకుండా సాఫ్ట్ పేస్ట్లా అయిపోద్ది అన్నమాట. సో మనకి దోసల పిండి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, సేమ్ అలానే ఉండాలి. 1/2 అవర్ పాటు బయట పెట్టేసుకోండి. పువ్వుల గుత్తు కూడా 1 అవర్ పాటు ఆయిల్లో పెట్టుకోండి దీంతో పాటే. సో